మా కాజాగూడ అక్కడ ఉన్న ఐరిస్ బిల్డింగ్ హౌస్ ఇట్లా ఇట్లా చూడాలి. మెడ సరిపోదు, మెడ తెగుతుంది ఇట్లా నిలబడి చూస్తే. అది మరి రాఘవార్ రైజింగ్. మరి రాఘవార్ రైజింగ్ పేదోని ఇల్లు కాడ లేదా? ఇందిరామిల్ల కాడ రైజింగ్ లేదు, ఇట్లా చూడాలి ఇందిరామిల్లకు. మా రాఘవటి బాధ కదే. ఆయన చూసి ఇన్ఫాక్ ఇట్లా కింద చూస్తాను, ఆయన కూడా ఇట్లా పై చూడాలని ఆశ ఉంది, కానీ మంత్రి పదవి తెలియదు. మరి ఏదాం ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక, అధికారంలో ఉన్నవారు లక్షల కోట్లు దోసుకుంటారని కోమరెడ్డి రాఘవుడు చెప్తుంది. కానీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి మాత్రం రూల్స్ పెడుతురట. మరి రాఘవుడు చెప్తున్నా, ఇది ఎలా చెప్పినా నిజమానా అంటే రాఘవుడే వాళ్ళ కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు ఓటు వేయాల్సినంత కాంగ్రెస్ వాళ్ళే ఓటు వేయాలి పాపం వాస్తవానికి. ఇక చూడు 82% మంది నిజం అంటారు, ఇప్పుడు 1000 మంది దాకా ఓటేశారు. ఇప్పుడు ఏం చెప్పాలి నీళ్ళకు? పేదోనికి ఇల్లు ఇవ్వమంటే రేవంత్ రెడ్డి చేతనది లేదు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాఘవ, నిన్న ఒక ఆయన గోల్డ్ మ్యాన్ ఉంటాడు, ఒక ఆయన చిన్న యాదవ్, లడ్డు చిన్న యాదవ్, ఆయన పేరేం పేరు ఉంటుంది. ఆయన ఇంటి ముందల నిన్న ఒక వీడియో వచ్చింది సుమన్ టీవీలో, దేంట్లో ఇట్లా చూస్తురా, ఇట్లా ఇట్లా చూస్తురు, కళ్ళు సరిపోతలేవు. ఏందనుకుంటారు? రాఘవ కన్స్ట్రక్షన్స్ రైజింగ్, ఇట్లా ఇట్లా చూస్తున్నారు రైజింగ్. 50 ఫ్లోర్లట ఐరిస్ బిల్డింగ్ కావచ్చు నాకు తెలిసి. మా కాజాగూడ అక్కడ ఉన్న ఐరిస్ బిల్డింగ్ కావచ్చు ఇట్లా ఇట్లా చూడాలి. మెడ సరిపోదు, మెడ తెగుతుంది ఇట్లా నిలబడి చూస్తే. అది మరి రాఘవార్ రైజింగ్. మరి రాఘవార్ రైజింగ్ పేదోని ఇల్లు కాడ లేదా? ఇందిరామిల్ల కాడ రైజింగ్ లేదు, ఇట్లా చూడాలి ఇందిరామిల్లకు, ఇట్లా చూడాలి ఇందిరామిల్ల అంటే. కానీ రాఘవాన్ని ఇట్లా చూడాలి, తలెత్తి చూడాలి. మనందరినీ తలెత్తుకునేలాగా చేస్తున్నాడు రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగిలేటి చిన్న. మా రాఘవుడి బాధ కదే. ఆయన చూసి ఇన్ఫాక్ ఇట్లా కింద చూస్తాను, ఆయన కూడా ఇట్లా పై చూడాలని ఆశ ఉంది, కానీ మంత్రి పదవి తెలియదు. మరి ఏదాం ఎట్లా చేద్దాం? అవకాశం ఇస్తలేరు కదా. సో ఇంత పనుకురా బిడ్డని కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్న అక్రమాలంటే వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్తున్నారు, మనం చెప్పి అక్కర్లేదు, మనం చెప్పాలనే. అది కథ. ఇంకా ఏమున్నాయి కామెంట్స్ అంటే లైవ్లో కామెంట్ చేసేవాళ్ళు సౌండ్ వస్తలేదా? వస్తుంది కదా, నాకు తెలుస్తాను, అది వస్తాను. అంటే లైవ్లో కామెంట్ చేసేవాళ్ళు మా రాజగోపాల్ చెప్పింది నిజమా అబద్ధం మీరు కామెంట్ చేయరా? నిజంగా గుడ్ మార్నింగ్ అన్న, జై తెలంగాణ. గుడ్ మార్నింగ్ అన్న గారు. మన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడం కంటే ఇంకా 783 రోజుల సమయం ఉందన్న. ఏ పార్టీ గెలుస్తుందో చూద్దాం. జై తెలంగాణ. మా నవీన్ పటేల్ పార్టీ గెలుస్తుంది. మా నవీన్ పటేల్ కాబోయే తెలంగాణ బీసీ సీఎం. ఎవరు? మా చింతపండు నవీన్ పటేల్ గారు. అది కథ. సో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కుజిలో ఉన్నాడు. అతను నిన్న కుగర్పల్లిలో జరిగిన సభలో శుద్ర పూజల గురించి, అలాగే సీతాపల్లి గురించి మాట్లాడుతున్నాడు. ఇది సమాజం ఏం అర్థం చేసుకోవాలి అంటే, సీతాపల్లి చెప్తే వర్షాలు పడవని అర్థం చేసుకోవాలి. మరి రేవంత్ రెడ్డి చెప్పిస్తాడు మలతాపకు. ఓ పని చెయ్యి, కాళేశ్వరం కూలిపోయే సీతాపల్లి చెప్పారు అదొకటి. రేవంత్ అన్న ఎట్లా 2.5 ఏళ్ళు అది కూలిపోతలేదు, మంచి మంత్రగాన్ని పట్టుకొచ్చుకో, మంచోని గచ్చోని మంచిగా ఊటుగా 2 క్వింటల నూనె దేడుకొచ్చుకొని ఇక వాంతో చెప్పి ఇంకా కాళేశ్వరం కూలిపోయే మంత్రం. మరి ఆడ ఏ పార్టీ మొనగాడ చూద్దాం. ఇప్పుడు పేరేం పేరు హరీష్ రావు గారు వానలు పడకుండా మంత్రం వేసినప్పుడు నువ్వు కాళేశ్వరం కూలిపోయే మంత్రం వేయలేవా? అంటే ఇందులో బాంబే అల్లా ఒకటి వేసిరుగా, ఇప్పుడు ఇంకోటి వేసి అట్టన్నా కూలిపోతే చూద్దాం మేడిగడ్డ. అది కూలిపోతలేదు. మీరు ఎప్పుడు కూలుతాను దేవుని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నట్టు మీరు. అది కూలుతలేదు. మరి అట్లన్నా ఓ మంత్రం వేసి మంచి జబర్దస్త్గా లావుగా ఉన్నోని తేడాడుకొచ్చుకొని కొన్ని మంత్రగానే పెట్టు, మంచిగా ఉంటుంది అప్పుడు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ అమీన్ భాయ్. మా భూపాలపల్లి జిల్లాలో కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిన. నిన్న పట్టణంలో 2 లక్షల ఆదాయం ఉంటే పింఛన్ రాదంటారు, మరి 6-8 ఇస్తాడన్న. వాస్తవం చెప్పాలంటే ఇలా గ్రామాలల్లో మారుమూల ప్రదేశాల్లో కూడా 10,000 నెలకు జీతం సంపాదన లేడు. ఇంట్లో భార్య భర్త ఇద్దరు ఉంటే చెరవ పనికి పోతే అయ్యే 2 లక్షలు 3 లక్షలు వస్తాయి. 2 లక్షల కంటే ఆదాయం తక్కువ ఉంటే గవర్నమెంట్ లెక్కలలో చెప్తారు అట్లా వాస్తవానికి.
ఇప్పుడు శతగానునికి ప్రతిరోజు మంగళవారమే. మనం పని చేసేత కానప్పుడు, మన అభివృద్ధి చేసే ఉద్దేశం లేనప్పుడు ఏదో ఒకటి గుర్తుకొస్తూ ఉంటాయి వాళ్ళకు తగ్గిస్తానికి. ఆ లక్షణమేనా అది? సౌండ్ వస్తుందా? ప్రజాపాలన బాగుందన్న. ఎల్పిజి 500 అంటే 200. ఇగో ఈ ఎల్పిజి అయితే నాది లేదంటే 200 యూనిట్లు కరెంటు బిల్ అయితే సగం మందికి వస్తుందా? ఈవీ స్కూటీ అంట, ఇందిరా మిల్ అంట, తులం తులం బంగారం అంట, అన్నీ వచ్చాయి. అందుకే ఈ పాలన దేశం అంతా రావాలి, ఇంటర్నేషనల్ పాలన కావాలి. ప్రజా పరిపాలన, నేషనల్ పాలన, ఇంటర్నేషనల్ పరిపాలన కావాలి, స్టేట్ పరిపాలన కావద్దు. సో అందుకే రేపు ఆయన పేరేం పేరు, పూల్వాలా చాచా, 56 సంవత్సరాల యువకుడు, కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు. ఆయన రేపు దేశకి నేత కావాలంటే మరి ఇట్లాంటి హామీలు ఇవ్వాలి, ఇలాంటి హామీలు ఇచ్చి దేశకి నేత కావాలి. మరి నేనే కోరుకుంటున్నాను మీరు